నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రభుత్వం కేవలం 64.76 లక్షల మందిని ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. దీనివల్ల దాదాపు 22.65 లక్షల మంది విద్యార్థులు మరియు వారి తల్లులు ఈ పథకానికి దూరమై తీవ్ర నిరాశకు గురయ్యారు. అర్హులైన విద్యార్థుల సంఖ్యను తగ్గించి బడ్జెట్లో నిధులకు కోతులు విధించడం ద్వారా ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది అని మండిపడ్డారు వైసీపీ నాయకులు. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్కల ప్రకారంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 87,41,000. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఈ పథకానికి అర్హులైనటువంటి వారి జాబితా చూస్తే 64,76,000 మంది విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులైనటువంటి ఒక ప్రకటన చేశారు. అంటే 22,65,000 మంది విద్యార్థుల్ని ఈ పథకం నుంచి బయటికి పంపించేశారు. మరి ఆ తల్లులు అంటే 22,65,000 మంది విద్యార్థుల తల్లులు ఇవాళ నిరాశకు గురయ్యారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ విద్యార్థులు చేసిన తప్పేంటి? 22,65,000 మంది విద్యార్థులు చేసిన తప్పేంటి? వారి రాష్ట్రంలో పిల్లలే కదా. ఆ తల్లిదండ్రులు ఆ తల్లులు పన్నులు చెల్లిస్తున్నారు కదా. వాళ్ళ చదువుల బాధ్యత ఈ ప్రభుత్వం తప్పుకుంది. వాళ్ళ చదువుల బాధ్యత నుంచి అనేటువంటి విషయం వాస్తవం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అర్హుల సంఖ్య తగ్గించారు, నిధుల్లో కోత పెట్టారు, తర్వాత భారీగా డబ్బులు ఇస్తానని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ఒక అలవాటు. అంటే ఎన్నికల ముందు ప్రచారానికే మాత్రమే పథకాలు, ఎన్నికలైన తర్వాత ఇది ఆనాడు కోతల ప్రభుత్వం. కోతలు కోసి ఎవరైతే ఆశపడి ఓటు వేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అందుతాయని ఆశతో ఉంటారో వాళ్ళందరికీ కోతలు మిగులుతాయనేటువంటిది వాస్తవ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సుమారుగా 13,112.82 కోట్ల అవసరం ఉంది. పూర్తిగా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 87,41,000 మందికి 13,112.82 కోట్ల అవసరం ఉంటే, కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం ఎగవేసి 2 విద్యా సంవత్సరానికి వచ్చిన తర్వాత 10,120.78 కోట్లు మాత్రమే కేటాయించింది బడ్జెట్ లో. పూర్తి స్థాయిలో ఈ పథకం అమలు చేయడానికి అవసరమైనటువంటి నిధులు ముందుగానే అవసరం ఎంత ఉంది? 13,112 కోట్లు. కేటాయించిందంత 10,120.78 కోట్లు. అంటే ఈ పథకాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయం ముందుగానే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి చేసినటువంటి పరిస్థితి. బడ్జెట్లోని 1,000 కోట్లు తగ్గించిన తర్వాత అర్హతల పేరుతో లబ్ధిదారులను తొలగించి ముందస్తుగా రూపకల్పన చేసినటువంటి కోతలకు వ్యూహం కాదా? అంటే అర్హత ఉన్న వాళ్ళని ఎలా తగ్గించాలనేటువంటి ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదా? వాస్తవ విషయాన్ని తల్లులు గ్రహించాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? వినపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని కూడా అందరూ
ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా ఆ మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నాను. పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందుకే ఈ అంశాన్ని మేము చాలా తీవ్రంగా పరిగణించాము. పేపర్ లీక్ కు బాధ్యులైన నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం చట్టం తీసుకువచ్చి పార్లమెంట్ లో వెంటనే ఆమోదింపచేసేందుకు ప్రయత్నిస్తున్నాము అని తెలిపారు నరేంద్ర మోడీ. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो. तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया. और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है. तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు లేదా వారి కుటుంబ సభ్యులు చేసిన తప్పులకు కేసులు పెట్టకపోవడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం మరియు పోలీస్ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్ల వల్లనే హోంశాఖ నివేదికలో రాష్ట్ర పోలీసుల పనితీరు 26వ స్థానానికి పడిపోయిందని విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ర్యాంక్ 8వ స్థానానికి దిగజారిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఆ నాయకులు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్స్ పొరపాటున చేస్తే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకి అరెస్ట్ చేయడం కాకుండా ఈ మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా మీరు అరెస్ట్ చేస్తారా?
ఇదే న్యాయం మీకు వర్తిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం కందుకూరులో అతను పర్యటనకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అలాగే గుంటూరులో తీసుకుంటే చీరల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైంలో చీరల పంపిణీలో 3 చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం అక్కడ వర్తిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసుల్ని ఎందుకు ఎంత కీలు బొమ్మలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు? ఈ రోజు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుకుంటూ ఉన్నారు. మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నడిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే మొన్న కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. పోలీసుల్ని ఎంత దారుణంగా వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల మీదకి వదలడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉండడం వలన పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. దాంతో ఆగిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవడం వలన, పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉండడం వలన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉండే పరిస్థితి వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. దానివల్ల ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి బిజినెస్లు పెడితే మాకు రక్షణ లేదు, మా బిజినెస్లకి మా వ్యాపారాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ స్థానానికి పడిపోయింది. నిజంగా సిగ్గుచేటు. దానికి కారణం వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, పోలీసుల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈనాటి తరం భయపడే తరం కాదు, బెదిరింపులకు వెరిచేది అసలే కాదు. విద్యార్థులంతా తీవ్రమైన ఆగ్రహంతో, ఆకలితో ఉద్యమిస్తున్నారు. ప్రజా పోరాటంతో అడుగులు ముందుకు వేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జనరేషన్ సావుకు భయపడే జనరేషన్, ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు ఇవాళ కోపం మీద ఉన్నారు, కోపం మీద ఉన్నారు. నేను మొన్న చెప్పినా మళ్ళా చెప్తున్నా, కోపం మీద ఉన్నారు. పొట్టు పొట్టు ఆకలి మీద ఉన్నారు. వాళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతారు, నిన్ను నీ ప్రభుత్వాన్ని తొక్కుతారు. యాదికి పెట్టుకో, ఈడ్చిపెట్టరు. నాయకత్వం లేదు, రాజకీయ ఎజెండా లేదు. కానీ వేల సంఖ్యలో ఇవాళ కాక్రోచ్ల మాదిరిగా భారతదేశం అంతా కదిలి కాక్రోచ్ అని ఇన్సల్ట్ చేస్తే ఇలా అవే కాక్రోచ్లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తా ఉన్నాయి. వాళ్ళకి రాజకీయం లేదు, వాళ్ళకి రాజకీయం లేదు. వాళ్ళు కోరుతున్నది ఒకటే, ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదలు ఏమన్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నారు. ప్రధాన్ జీ ఇస్తిఫా దో అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? ప్రధాని అప్నా మూఖోలో అంటున్నారు. ప్రధానమంత్రి నువ్వు నోరు తెరువు, నువ్వు మాట్లాడు, నువ్వు ఎందుకు చెప్పవని అడుగుతున్నారు. పిల్లలు సూటిగా అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు, పరీక్షా పే చర్చా కర్నే వాలే ప్రధానమంత్రి జీ, పరీక్ష లీక్ పే క్యూ నహీ చర్చా కర్తే హో? పరీక్ష లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్షా పే చర్చ అంటావు, పరీక్ష లీక్ల మీద ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తా ఉన్నారు. జెన్జీ యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం కుప్పగూలింది. ఈ పిల్లలు తలుచుకుంటే శ్రీలంకలో బగాయించి అక్కడున్నోళ్లను ఉరికిచ్చి దేశం అవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. This is for you, Narendra Modi. Where are you? Shame on you.
Shame on you! Woo! Shame on you, Dharmendra Pradhan! Where are you? ఏం చేస్తున్నారు మీరంతా? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Who gave you the... Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 days పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా మళ్ళా? తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఈస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఆందోళనల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందని, దానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని బీజేపీ స్పష్టం చేసింది. ఒక పక్క ఖతార్ నుండి ఆర్డర్లు రావడమే కాకుండా మరోపక్క ఖలిస్తాన్ దళాలు దేశాన్ని విభజించేందుకు భారీగా నిధులు ఇస్తున్నట్లు ఆరోపించారు. ఇందిరాగాంధీ ప్రాణాలను తీసిన అదే ఖలిస్తానీ మూకలతో కాంగ్రెస్ చేతులు కలపడంపై రాహుల్ గాంధీని తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ఏంటంటే, వీళ్ళని ఆడిస్తున్నటువంటి ఒక విదేశీ శక్తులు కొంతమంది ఉన్నారు. దానికి 2-3 ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్న ఒక వ్యక్తిని పెట్టుకుని వాళ్ళు అడిగారు, ఎక్కడ పోతున్నావు? పోలీసులు అడిగితే భోజనాలు చేయడానికి పోతున్నాం, మాకు కటార్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరికి ఇచ్చారు అంటే, ఆడ పిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ బాక్సెస్ ఉన్నాయి, అవన్నీ నుంచి అని చెప్పి కటార్ నుంచి వచ్చింది వాళ్ళకు. ఇది ఫస్ట్. సెకండ్, ఖలిస్తాన్ ఫోర్సెస్, ఖలిస్తాన్ వాళ్ళు ఇండియాని స్ప్లిట్ చేస్తే ఇదే కాక్రోచ్ జనతా పార్టీకు పనూమ్ కౌర్ వీళ్ళందరూ కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా, అది కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ తాతని నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో, ఆ ఖలిస్తాన్ వాళ్ళతోనే చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఈ ఆందోళనల వెనుక విదేశీ శక్తి. మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మున్గోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికల్ కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. లెక్కల ప్రకారం రాష్ట్రంలో 87.41 లక్షల మంది